వైపు తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికే చెప్తూ వస్తున్నారు 16 లోక్సభ స్థానాలు గెలిపించండి చక్రం తిప్పుతానంటూ. సో ఏంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో అవే పునరావృతం అవుతాయనుకోవచ్చా లోక్సభలో కూడా? దానికి దీనికి ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది సార్? ఒకటి తెలంగాణ అన్నారు కాబట్టి తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేయకండి, ఆంధ్రాలో త్రిముఖ పోటీ జరుగుతుంది, అదివరకు టీఆర్ఎస్ వైసీపీనే బలపరుస్తుంది అని అందరూ భావించారు ఆయన వెళ్ళి లోటస్ పాండ్లో కలిసిన తర్వాత. కానీ ఇప్పుడు అట్లా చెప్పట్లేదు, టీఆర్ఎస్ త్రిముఖ పోటీ జరుగుతుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చైతన్యవంతులైన ఆంధ్ర ప్రజలు నిర్ణయిస్తారని చెప్తున్నారు. అలాగే వైసీపీతో మరీ ఎక్కువగా పూసుకోకూడదనే ఒక జాగ్రత్త కూడా ఇద్దరు కూడా తీసుకుంటున్నారు. అంటే ఒక నెల రోజుల్లోనే మనం క్యాలిక్యులేషన్స్ ఎలా మారిపోయాయి అనేది దీన్ని బట్టి చూస్తాం. అలాగే వైసీపీ ఇప్పుడు కూడా పోటీ చేయట్లేదు తెలంగాణలో, వేరే జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. కాబట్టి అది కూడా ఒక ముఖ్యమైన తెలుగు వాళ్ళు అన్నప్పుడు 2 చోట్ల కూడా నేను చేస్తాను, నాకు అభిమానులు ఉన్నారని. ఇంకా మూడోది తెలంగాణ ఎన్నికల దృశ్యం, అంటే జనసేనతో నిమిత్తం లేకుండా ఒకటి తేలిపోయింది కదా. ఇన్ని మాటలు చెప్పిన తెలుగుదేశం అధినేత పక్కన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణలో తన పార్టీని కాపాడుకోవడంలో విఫలమైపోయారు. లోక్సభలో ఆ పార్టీ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు వెళ్ళి చేరినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇదివరకే అందరు అయిపోగా మిగిలిన ఒకరిద్దరు ఉంటే టీడీపీ అధ్యాయం దాదాపు ముగిసిన అధ్యాయంలాగా మారింది. ఇంకా కాంగ్రెస్ ఆంధ్రాలోనేమో వైసీపీ టీడీపీ మధ్యలో ఫిరాయింపులు ఎక్కువ జరిగాయి, 2 పెద్ద పార్టీలు ఇప్పటివరకు జనసేన రాకముందు కాబట్టి. అదే తెలంగాణలో టీడీపీ లేదు కాబట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఈ ఫిరాయింపులు ఎక్కువగా జరిగాయి. కాకపోతే టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు లేరు, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే చాలా ఎక్కువ. అందుకని కాంగ్రెస్ నాయకత్వం అధిష్టానం విశ్వాసం కలిగించడంలో ఘోరంగా విఫలమైంది. అలాగే కాంగ్రెస్ స్థానిక నాయకులకు కూడా ఈ ఎన్నికల్లో మన పరిస్థితి ఏదో మెరుగుపడుతుందన్న ఆశాభావం బొత్తిగా లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులను చూసినా అందరూ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు వీళ్ళు పోటీ చేస్తే అదొక లాంఛనప్రాయమైన రాజకీయ పోటీ తప్ప తీవ్రమైన ఎన్నికల పోరాటానికి వాళ్ళు సిద్ధంగా లేరనేది స్పష్టం. దీన్నే టీఆర్ఎస్ అవకాశంగా తీసుకొని అన్ని స్థానాలు మాకే 16 మాకు 1 మజ్లిస్కి వస్తుంది, ఈ 16 స్థానాలతో మేము కేంద్రంలో చక్రం తిప్పుతాము, ప్రధాని ఎవరో నిర్ణయిస్తాం. చంద్రబాబు ఆ మాట అంటున్నారు, 25 మందితో నిర్ణయిస్తామని, 16 మందితో నిర్ణయిస్తామని. వీళ్ళిద్దరూ నిర్ణయించరు. 2019 ఎన్నికల్లో అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయనేది నిర్ణయిస్తుంది. ఆ ఫలితాలు కనుక నిర్ణయాత్మకంగా డెసిసివ్గా ఒకవైపు ఉన్నాయనుకోండి, లేదు బీజేపీకి 200 కాంగ్రెస్కో 110 అలా వచ్చాయనుకోండి, లేదు ఇంకెవరికో 200 బీజేపీకి తక్కువ వచ్చాయనుకోండి, ఆ 200 ఆ దరిదాపుల్లో ఎవరుంటారు అది నిర్ణయిస్తుంది తప్ప ఇక్కడ కూర్చొని 16 స్థానాలతో ఆంధ్ర తెలుగు వాళ్ళకి అవకాశం పోయింది. మనం ఆ విషయం చాలా మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకోవడం చాలా మంచిది. 42 మంది ఎంపీలు ఉన్నప్పుడే రాష్ట్రానికి సంబంధించినవి వీళ్ళు పెద్దగా తెచ్చుకుందేం లేదు. అటువంటిది ఇప్పుడు ఒకవైపున 17 ఒకవైపున 25 స్థానాలు పెట్టుకొని వాటిలో మళ్ళీ పార్టీల మధ్య చిన్న కొద్దిపాటి అటు ఇటు అయిన తర్వాత ఈ 16 మందితో శాసిస్తాము, 20 మందితో శాసిస్తాము, ఏం శాసిస్తాం? 36 మంది గెలిచారు రాజశేఖర రెడ్డి, వాళ్ళేం తేలేదు. అది ఇప్పుడు నాది రెడ్డి గారిది కలిసి 100 ఎకరాల సేద్యం అని, నీది ఎంత అంటే నాది 1/2 ఎకరా అన్నాడంట. అట్లా ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలతో రాలేదండి, కాంగ్రెస్ ఎంపీలు, టీడీపీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు వీళ్ళందరూ కలిస్తే వచ్చింది తప్ప ఉద్యమం మీరు చేసుండొచ్చు, ధర్నాలు నిరాదీక్షలు మీరు చేసుండొచ్చు, కానీ పార్లమెంట్లో మటుకు వాళ్ళందరూ కూడా కలిస్తే మీకు వచ్చింది ఇద్దరే అంటే మనం మిస్లీడ్ అయిపోతాం. ఇప్పుడు కూడా మిగిలినంతా కలిస్తే దీనికి కలిసేదానికి విలువ వస్తుంది కదా. కాబట్టి పోస్ట్ పోల్ తప్ప, ఎన్నికల ఫలితాల అనంతరం తప్ప ఇప్పుడు మేమే చక్రం తిప్పుతాము, మేమే నిర్ణయిస్తాము, మేమే శాసిస్తామని ఎవరు చెప్పినా అవి పగటి కళలు, అవి కేవలం వాళ్ళ ఆకాంక్షలు మాత్రమే. ఆకాంక్షలు వేరు, అంచనాలు వేరు. నా అంచనా ప్రకారం ఆ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ అయితే మటుకు గణనీయంగా దెబ్బతినిపోయింది. మామూలుగా ఒక ప్రాంతీయ పార్టీ బలపడిన చోట ఇంకో ప్రాంతీయ పార్టీ తప్ప జాతీయ పార్టీ ఉన్నవి చాలా తక్కువ. అందుకని తెలంగాణ కూడా ఆంధ్రలో లేదు కదా, తెలంగాణ కూడా ఆ జాబితాలో చేరుతున్నట్టుగా ఉంది. విచిత్రం ఏమంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలోకి పోతున్నారు భారీగా, డీకే అరుణతో సహా. డీకే అరుణ ఆమె జయజమ్మ అనేది ఆమెను గద్వాల అవన్నీ చెప్పినటువంటి మనిషి
కాంగ్రెస్కు వాళ్ళ నాన్న, వాళ్ళ బావగారు, వారి భర్త గారు, వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర వహించిన కుటుంబం. ఆమె బీజేపీలోకి పోతున్నారు. ఇదివరకు కూడా ఆమె సమాజ్వాదీ పార్టీ తరఫున గెలిచిన నేపథ్యం ఉంది అనుకోండి. టికెట్ ఇవ్వకపోతే, అంటే కాంగ్రెస్ టికెట్ రాకపోయినా సొంతంగా నిలబడగలిగిన మనిషి ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారంటే మనం ఏమనుకోవాలి? 2-3 అనుకోవచ్చు. ఒకటి, ఇక్కడ కాంగ్రెస్ మీద హోప్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయినాయి. రెండవది, టీడీపీ వైసీపీ లాగే కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ల మధ్య పెద్ద తేడా ఏం లేదు, ఎక్కడైనా దూరినా పర్లేదు అనే ఒక వాతావరణం ఇక్కడ ఏర్పడింది. మూడోది, దీని ద్వారా తెలంగాణ రాజకీయ చిత్రం పూర్తిగా మారబోతుంది. ఇప్పుడు నామా నాగేశ్వరరావు వెళ్ళి టీఆర్ఎస్లోనే కదా చేరారు, వేరే పార్టీలో చేరలేదు. అలాగే కేసీఆర్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రిని చేస్తారు, ఇంకోని చేస్తారని ఇన్ని చెప్తే వాళ్ళు మళ్ళీ ఎంపీలుగానే వాళ్ళను నిలబెడుతున్న పరిస్థితి కూడా ఉంది. అందుకని తెలంగాణ రాజకీయాల్లో కేంద్రంలో మార్పు ఏమొస్తుందో మనకు తెలియదు, వీళ్ళ పాత్ర ఏంటో మనకు తెలియదు. కానీ తెలంగాణ మేరకు కేసీఆర్ అనేక పాచికలు, అనేక వ్యూహాలు, వ్యక్తులకు సంబంధించి చాలా ఖచ్చితమైన తన అంచనాలు, ఆలోచనలు అమలు చేస్తున్నారు. వీటిని ప్రశ్నించగలిగిన పరిస్థితి టీఆర్ఎస్లో, ప్రశ్నించడం కాదు, కనీసం ఒక జోక్యం చేసుకోగలిగిన పరిస్థితి కూడా టీఆర్ఎస్లో ఎవరికీ లేదు, ప్రతిపక్షాలకు అసలే లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే టీఆర్ఎస్ పార్టీలోకి పోయే నేతలు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ బీజేపీ వైపు చూడటం ఏంటి? డీకే అర్ణ అంటే ఎలాంటి చర్చలు జరిగాయి అనుకోవచ్చు బీజేపీకి డీకే అర్ణ మధ్య? అంటే 2 అంశాలండి. ఒకటి, కాంగ్రెస్లో నుంచి ఇంకో 4 వెళ్ళిపోతే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ రద్దయిపోతుంది. టీడీపీ లెజిస్లేచర్ పార్టీ ఇదివరకే రద్దయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కూడా రద్దు అవుతుంది. కమ్యూనిస్టులకు అప్పుడప్పుడు ఒక సభ్యుడు ఉంటే వాళ్ళు మాట్లాడినట్టుగా వీళ్ళు కూడా చాలా కొద్దిమంది సభ్యులు ఏదో చెప్పే అవకాశం ఏర్పడుతుంది. డీకే అరుణ గారు అంటే ఈ వెళ్ళిన వాళ్ళందరూ ఊరికే వెళ్ళటం లేదండి, వాళ్ళేవో వాళ్ళ షరతులతో, వాళ్ళ కోరికలతో, వాళ్ళ జాబితాలతో వెళ్తున్నారు. మరి డీకే అరుణ గారి కోరిక ఏంటి? ఆమె ఓడిపోయిన అభ్యర్థి, మీరు ఆ తేడా కూడా గుర్తుపెట్టుకోవాలి. గెలిచిన ఎమ్మెల్యే వెళ్ళటం వేరు, ఓడిపోయిన ఒక మాజీ మంత్రి వెళ్ళటం వేరు. కాబట్టి ఆమెకు టీఆర్ఎస్లో సముచిత ప్రతిపాదన ఆఫర్ అంటామే మనం, ఆఫర్ ఏదో లభించలేదని మనం అనుకోవాల్సి ఉంటుంది. రెండోది, సోషల్ బ్యాక్గ్రౌండ్, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం కాబట్టి ఢిల్లీలో ఏమన్నా చక్రం తిప్పుదాము. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మాట్లాడితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం అనే ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళి మంత్రి ఎందుకు అయ్యారు? కాంగ్రెస్కు బద్ధశత్రువు లాంటి బీజేపీలో ఎలా ఉన్నారు? ఆమె బీజేపీలో ఉంటే ఆమె భర్త వైసీపీ తరఫున అభ్యర్థిగా ఎలా నిలబడుతున్నారు? దీని భావమేమి తిరుమలేశ వెంకటేశ నమస్కారం పెట్టడం తప్ప మనలాంటి సామాన్యులం మనం ఏం మాట్లాడతామండి? ఎవరు ఇవన్నీ? అందుకని అంతా తాను ముక్కలే. ఇప్పుడు అదే కదా పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టులు, లేకపోతే అణగారిన వర్గాలకు చెందిన బీఎస్పీలు వచ్చి కొత్త రాజకీయం చేద్దాము, కొత్త నినాదము, ఒక ప్రత్యామ్నాయం కోసము ప్రజాపక్షం వైపు మాట్లాడదాం అంటంలో అక్కడే వాళ్ళకు ప్రాధాన్యత లభిస్తుంది. లేకపోతే ఇంత సులభంగా పార్టీలు ఎలా మారుతారండి? చేర్చుకునేవాళ్ళు, మార్చుకునేవాళ్ళు కూడా కొద్దిగా గొప్ప ఆలోచిస్తారు కదా. కాబట్టి చాలా తేలిగ్గా ఒక గంగాళంలో నీళ్ళు ఇంకో గంగాళం ఏం లేదు. అందుకని అసలు పొద్దున ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన పొద్దున టీడీపీ జెండా అంట, రాత్రి వైసీపీ జెండా అంట. ఇప్పుడు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు ఈ క్రమం. ఈ క్రమంలో జనసేనలోకి వచ్చిన వాళ్ళు కూడా ఒకరో ఇద్దరో అక్కడక్కడ వెళ్ళిన ఉదాహరణలు లేవని చెప్పలేము, వాళ్ళు పదవులను మీద వాళ్ళకున్న ధ్యాసను బట్టి. కానీ ఎక్కువ భాగం అటువంటివి ఏం జరగలేదు. ఎందుకంటే వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థులు కూడా కొంచెం కొత్త వాళ్ళు, యువకులు, విద్యార్థికులు, మాజీ అధికారులు ఇలాంటి వాళ్ళు నిలబెట్టారు. కాబట్టి ఒకటి స్పష్టంగా చెప్పొచ్చు, నేను ఆ పార్టీ నాయకులతో లేదా యువకులతో వెనుకున్న వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి జనసేన ఇప్పటికిప్పుడు మనకేదో 100 స్థానాలు వచ్చేస్తాయి, 100 స్థానాలు వస్తేనే మనం అనే ఆలోచన, అనే భ్రమలో వాళ్ళేం లేరు. మేము ఒక ఎదురైతే ఈదుతున్నాము, అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నాము, దీంట్లో మంచి ఫలితాలు వస్తాయి, మేము కూడా మంచి ప్రభావం చూపిస్తామని నమ్ముతున్నాము. పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు గాజువాకలో మీరు కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని ఒక ప్రకటన కూడా చేయగలిగాడే. ఈ యుద్ధంలో దిగిన తర్వాత ఎప్పుడు విశ్వాసంతో, వీరత్వంతో పోరాడాల్సిందే కదా. కానీ అన్నింటికీ 25 ఏళ్ల వరకు సిద్ధంగా ఉన్నాం మేము అని ఒక మాట కూడా చెప్తున్నారు. అది లేని వాళ్ళు టికెట్ వస్తుందా లేదా చూసి మారిపోతుంటారు. ఆ సమస్య జనసేనకు, వామపక్షాలకు లేదు. ఇప్పుడు నీరవ్ మోదీ అరెస్టు లండన్లో, దీన్ని కూడా ప్రతిపక్షాల లేకపోతే అధికార పక్షం రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాను అనుకోవచ్చు సార్. అంటే ఇన్ని నెలలుగా చేయనటువంటి అరెస్టుకు సంబంధించి భారత్కు రప్పించే ప్రయత్నాలు అసలు చేశారా అనేది ప్రతిపక్షాల వాదన. నవీన్, మీరు ఒక విషయం గుర్తించాలి. విజయ్ మాల్యాని 18 నెలల కింద అరెస్ట్ చేశారు. ఆయన ఇంతవరకు ఇండియాకి రాలేదు.
కాబట్టి నీరవ్ మోదీని అరెస్ట్ చేశాడు కాబట్టి ఆయన ఏదో వెంటనే భారతదేశానికి వచ్చేస్తాడు, మన చౌకీదార్ పట్టుకున్నారంటే చాలా పొరపాటు. నీరవ్ మోదీ అక్కడ చాలా విలాసవంతంగా విహారాలు చేస్తుంటే టెలిగ్రాఫ్ పత్రికకు సంబంధించినటువంటి ఒక విలేకరి, ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా ఆయన దాన్ని బయట పెడితే ఆ ఫోటోలు ఇండియాకు వచ్చిన తర్వాత వట్టి వార్త వస్తే ఎలా ఉండేదో ఖండించడానికి అవకాశం ఉండదు. కానీ ఫుటేజ్ వచ్చింది ఇక్కడ, ఆయన హాయిగా తిరుగుతున్నాడు. అది అయిన తర్వాత మోడీ ప్రభుత్వం చాలా ఇరకాటంలో పడిపోయింది. నేను వాళ్ళని పట్టుకొస్తాను, వీళ్ళని పట్టుకొస్తాను, చౌకీదారు వీళ్ళని పంపించావు, పంపించిన వాడు అక్కడ హాయిగా పండుగ చేసుకుంటుంటే నువ్వు పట్టించుకోవట్లేదు అని మీడియాలో వచ్చాక అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ చేశామంటున్నారు. అరెస్ట్ చేయడం మాత్రమే ఇది ఆటోమేటిక్గా ఇక్కడికి ఆ 18 నెలల కిందట ఆయన తెలుగు రాలేదు. ఎన్నికల్లో ప్రచారానికి దీన్ని ఘనంగా వాడుకుంటారు అనడంలో సందేహం లేదు. రెండవది ఇది ప్రభుత్వ పక్షం చేస్తున్న ఒక పెద్ద ప్రచారం. అంటే చౌకీదార్ నరేంద్ర మోడీ, చౌకీదార్ అమిత్ షా, చౌకీదార్ అరుణ్ జైట్లీ అని ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నారు కదా. చౌకీదారులే, కానీ ఎవరికి చౌకీదారులు బాబు మీరు? రిలయన్స్ అంబానీకి చౌకీదారులా, లేకపోతే గౌతమ్ అదానీకి చౌకీదారులా? విదేశాలకు పంపినప్పుడు టాటా చెప్పి వీసా ఇచ్చి వీడ్కోలు ఇచ్చి పంపించిన విజయ్ మాల్యా చౌకీదారులా? ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. అందుకని బాగా వాడుతున్నారు. చౌకీదార్ కాదు చోర్ అని రాహుల్ గాంధీ అన్నాడు. చోర్ అవునా కదా చరిత్ర చెప్తుంది. దర్యాప్తు అయితే జరగాలి కదా రఫేల్ వీటి మీద. కానీ ఏదైనా నీరవ్ మోదీ దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు, దానికి అంత ప్రాధాన్యత లేదు. హీ మే ఆర్ మే నాట్ కమ్ టు ఇండియా. ఇంకా ఒక ఆయన నీరవ్ మోదీ మామ, ఆయన మెహల్ చాస్కీ అని ఆయన చోక్సీ, ఆయన అంటెగ్వాలో ఉన్నాడు. అక్కడ ఆయన పౌరసత్వమే తీసుకున్నాడు. ఆయన సంగతి ఏంటి? వీళ్ళిద్దరు కలిసే జంట కవులాగా, వీళ్ళు జంట చోరులు. కాబట్టి ఆయన కూడా మరి ఎందుకు తేగట్లేదు వీళ్ళు? అందుకని అనివార్యంగా చేస్తున్న ఒక షోయింగ్ తప్ప నీరవ్ మోదీ అరెస్టుకు అంత ప్రాధాన్యత ఏమీ లేదు. వివేకానంద రెడ్డి కూతురు సునీత మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో మీడియాతోని, సో దాన్ని రాజకీయానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయనుకోవచ్చు రాజకీయ పరంగా? ఇప్పుడు చాలా కీలకమైన అంశం అండి అది. వివేకానంద రెడ్డి హత్య గురించి అది ముందు గుండెపోటు అని, తర్వాత హత్య అని ఇవన్నీ తేలిన తర్వాత టీడీపీ వైసీపీ ఇంకా చెప్పాలంటే రాజకీయంగా మాట్లాడే ఉద్దేశం అయితే కాదు, కానీ వీళ్ళిద్దరు పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలు తప్పనిసరిగా అండి. ఇప్పుడు హత్య అనేది అంత మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఆయన హత్యను రాజకీయంగా కాకుండా కేవలం వ్యక్తిగతంగా చూడటం ఒకటి సాధ్యమయ్యే విషయం కాదు. పైగా ఆరోపించుకుంటుంది కూడా ఎవరు? ప్రతిపక్ష నాయకుడు, ప్రభుత్వ అధినేత. నేను అదే అన్నాను, బాబాయిని కూడా చంపించారని ఆయన అంటే, బాబాయినే చంపించాడని నేనంటే, వీళ్ళిద్దరిని కూర్చోబెడితే సరిపోతుంది కదా. సిట్టు ప్రభుత్వ అధినేత, ప్రతిపక్ష నేత బహిరంగ సభల్లో ప్రజల ముందే ఈ ఆరోపణలు బాధ్యత లేకుండా చేయరు కదా. కాబట్టి ఆధారాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ నేపథ్యంలో డాక్టర్ సునీత ఆమె డాక్టర్ కూడా, ఆమె పెట్టిన మీడియా గోష్ఠిని కనుక మనం చూస్తే ఆమె వీళ్ళిద్దరి వాదనలతో ఏకీభవించలేదు. ఒకటి, మా నాన్న మీద కించపరిచే కథనాలు అవి ప్రచారంలో పెట్టకండి. రెండోది, సిట్ బాగానే రాత్రింబగళ్ళు పనిచేస్తుంది, దాన్ని స్వేచ్ఛగా పనిచేయనివ్వండి. సిట్ పైన ఉన్న ప్రభుత్వ అధినేత ఆమె అనలేదు, కానీ సిట్ మీద ఉన్న పెద్దలే ఇష్టానుసారం మాట్లాడితే సిట్ దర్యాప్తు ప్రభావితం అవుతుంది. మూడో, దర్యాప్తు జరుగుతుండగా మీరు ఆరోపణలు ఎట్లా పడితే అట్లా చేయకండి. ఇది జగన్కు కూడా వర్తిస్తుంది, ఇది వైసీపీకి కూడా వర్తిస్తుంది ఈ మాట. నాలుగవది, సిట్ కూడా దర్యాప్తులో ఎప్పటి విషయాన్ని అప్పుడు లీక్ చేస్తుంటే దర్యాప్తు ఎక్కడ పటిష్టంగా జరుగుతుంది. కాబట్టి సిట్ కూడా సంయమనం పాటించాలి. ఈ సమయంలో ఆమెను అడిగారు, వైసీపీ జగన్ అడుగుతున్నట్టుగా సిబిఐ దర్యాప్తు మీరు కోరుతారని. నాకు పేరేది కాదు, దర్యాప్తు పటిష్టంగా జరిగితే చాలు అని ఆమె చాలా స్పష్టంగా జగన్తో కానీ వైసీపీతో కానీ దానికి ఏదో ఏకీభవించిన పద్ధతి ఆమె పెట్టుకోలేదు. జగనన్న సీఎం కావాలి అనే ఒక్క పదం, ఒక్క వాక్యం తప్ప ఇంకా ఏ విధంగానూ రాజకీయము, వైసీపీ లేదా ఆ విషయాల్లోకి ఆమె పోలేదు. అందుకని ఆమె చాలా జాగ్రత్తగా మాట్లాడారు, స్పందించారు. సరే, ఆమె చెప్పింది కూడా అంతిమ వాక్యం కాదు, దర్యాప్తులో మనకు తేలాల్సి ఉంటుంది. కానీ ఇంకో మాట కూడా చెప్పారు, ఈ సాక్ష్యాధారాలు, రక్తం కడిగేయడము, కుట్లు కుట్టడం ఇవన్నీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీని ద్వారా నష్టం కదా అంటే దర్యాప్తులో తేల్చండి. నాన్నకు చాలామంది అభిమానులు ఉన్నారు, వాళ్ళలో ఎవరు చేశారో మాకు తెలియదు, మీరు తేల్చండి, మీరు తేల్చిన దాన్ని బట్టి చూద్దాం. ఆయన రాసిన చివరి లేఖ మీరే ఇప్పించారు అంటున్నారు, మీరు ఆలస్యం చేశారు ఇవ్వడం అంటున్నారు కదా, మీరు ఎందుకు చెప్పారు ఆలస్యం చేయమని అంటే, నేను ఎందుకు చెప్పాను, సిట్కి చెప్పాను, సిట్ వాళ్ళ కంక్లూషన్కి వాళ్ళు రావచ్చు అన్నారు. అంటే ఈ విధంగా మనం కనుక చూస్తే ఇంకొకటి కూడా ఉంది చివరిది, నేను ఏకైక కుమార్తెను వివేకానంద రెడ్డికి అన్నారు.
ఏకైక కుమార్తె అని ఆమె స్ట్రెస్ చేసి చెప్పడంలో చాలా కీలకమైన అంశం ఉంది. ఎందుకంటే మీడియాలో కొన్ని అత్యుత్సాహపు మీడియాల్లో ఆయనకు రకరకాల బంధాలు సంతానాలు ఆపాదిస్తూ కథనాలు వచ్చాయి కాబట్టి నేను ఒక్కదాన్నే కుమార్తె అనే మాట కూడా చెప్పారు. మాది పెద్ద కుటుంబం, మా కుటుంబంలో పెద్ద కుటుంబాల్లో విభేదాలు ఉన్నట్టే మాకు కూడా ఉండొచ్చు, కానీ మేము చంపుకునేదాకా పోము అనే ఒక మాట కూడా అన్నారు. అంటే ఇవన్నీ కనుక మనం ఒక సీక్వెన్స్లో చూస్తే ఆమె దాదాపు వివేకానంద రెడ్డి గారి కుమార్తెగా తటస్థంగా మాట్లాడారు తప్ప వైసీపీ వాదనలన్నీ పూసుకోవడానికి కానీ టీడీపీ వాళ్ళ ఆరోపణలకు వంతపడడానికి కానీ ఆమె సిద్ధం కాలేదు. రెండు పార్టీలు అలాంటి సంయమనం పాటిస్తే చాలా మంచిది. ఈ హత్యను మీరు అన్నట్టుగా దీన్ని రాజకీయ ప్రచారానికి ఎన్నికల్లో రెచ్చగొట్టుకోవడానికి వాడుకోవడం సరికాదు.